దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు అర్థం చేసుకున్నట్లయితే, యోనా గారు నినివే పట్టణానికి వెళ్ళి స్వార్థ చేస్తున్నప్పుడు, ఇంక కొన్ని దినాల్లో ఈ పట్టణం నాశనం కాబోతుందని తెలియచేస్తున్నప్పుడు ఆ సంగతి రాజు కూడా విన్నాడు. రాజు విన్నప్పుడు తన సింహాసనాన్ని దిగి రాజవస్త్రం తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. అతను ఎవరు? రాజు. ఈ పట్టణానికి దుర్గతి కలగబోతుంది, నాశనం కలగబోతుంది అన్నప్పుడు రాజు గనుక తన హోదాలో, తన పరిస్థితుల్లో నాకేంటి, నాకు ఈ యొక్క పెద్ద నగరం ఉంది, నాకు ఇబ్బంది లేదు అని అతను ధీమాగా కూర్చోవచ్చు. కానీ రాజు అయినప్పటికీ ఆయన ఏం చేస్తాడంటే, తన సింహాసనాన్ని దిగాడు, వస్త్రాలు తీసివేసుకున్నాడు, గోనెపట్ట ధరించుకున్నాడు, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఈరోజు నీ కుటుంబంలో నీ కుమారుడు గురించి చెడ్డ వార్త వినపడింది, కుమార్తె గురించి చెడ్డ వార్త వినపడింది, లేదా నీ సంఘంలో, నీ కుటుంబంలో ఏదో పరిస్థితి వినపడింది. అప్పుడు నువ్వేం చేయాలి? నీకున్న హోదా, అది ఉద్యోగమా, వ్యాపారమా, కూలిపనా, దాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి ఆవరించబోతున్న, రాబోతున్న కీడును దేవుడు తప్పిస్తాడు. తప్పించాలంటే నువ్వు దిగాలి. నువ్వు దిగుతావా లేదనే కదా ఆ యొక్క సమస్యను ఏర్పాటు చేసింది దేవుడు. నీ అహంకారం, నీ గర్వం, నీకున్న పరిస్థితిని విడిచిపెట్టి దిగుతావని. రాజుకున్న ఆయన అధికారాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి దిగాడు. ఎందుకంటే పట్టణం క్షేమం కోసం. దేవుడు క్షమిస్తాడు, దేవుడు ఆదరిస్తాడు అని. మరి నీ కుటుంబం క్షేమం కొరకు, నీ బిడ్డల క్షేమం కొరకు నీవున్న స్థితిలో నుంచి దిగి రావాలి. వచ్చినప్పుడే దేవుడి కార్యం చేస్తాడు. అందుకని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండినాం. నీవు కూడా నీ కుటుంబం గురించి వినపడినప్పుడు చక్కగా ప్రార్థన చేయడానికి దిగి ఉపవసించి కన్నీరు కార్చి దేవుడి కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధుడే, ప్రేమ కలిగిన దేవుడు, నినివే పట్టణాన్ని కాపాడిన దేవుడివి, ఈరోజు మమ్మల్ని, మా పిల్లలను కూడా కాపాడుతాం. నినివే రాజు ఎలా దిగి ప్రార్థన చేశాడో మేము కూడా అలా మాకున్న పరిస్థితుల నుంచి దిగి ప్రార్థించేటువంటి కృపా భాగ్యం మాకు దయచేయమని, కృప చూపించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.